ప్రేమ వివాహాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సరే అది ఎవరెవరు పర్సనల్ ఇష్యూగా తీసుకోవచ్చు. కానీ చాలా చిన్న వయసులోనే ప్రేమించడం. ఆ తర్వాత ఈ ప్రేమని ఈ అమ్మాయి ఒప్పుకోలేదనో, లేకపోతే ఒప్పుకున్న పెళ్లి వరకు రాలేదు, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అని ఏదైనా అంటే కనుక చచ్చిపోతే ఈ అబ్బాయి అయినా చచ్చిపోతాడు, సూసైడ్ చేసేసుకుంటాడు. అంటే ప్రేమ విఫలమైపోయింది అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. లేదా డ్రగ్స్ ఇలాంటి వాటికి బానిస అయిపోవడం. లేదు ఆ అమ్మాయినైనా చంపాడు. అంటే ప్రేమించిన అన్ని రోజులు అంత ప్రేమించిన వాళ్ళు ఎందుకని ఫెయిల్యూర్ అనగానే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు అంటే మీరు పర్సనాలిటీ మోటివేషనల్ స్పీకర్స్ మీరు వచ్చారు, కానీ పూర్వంలో వాళ్లే కదా సార్ మోటివేషనల్ స్పీకర్స్. మనకి పూర్వం నుంచి చూస్తే పెద్దమ్మలు పెద్దనాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండే, వాళ్ళు చెప్తూ ఉండే ఇది మంచి ఇది చెడు, అది చూస్తూ మనం నేర్చుకునే పెరిగాం. కానీ ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండట్లేదు. అసలు ఎందుకని పిల్లల్లో ఈ అంటే ఫెయిల్యూర్ ని తీసుకోలేకపోతున్నారు? చచ్చిపోవడానికైనా దిగజారుతున్నారు, లేదా చంపేయడానికి కూడా వాళ్ళు వెనకాడడం లేదు. అసలు ఎందుకని ఫెయిల్యూర్ ని తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఈ రోజుల్లో యువత నిజంగా చెప్పాలంటే 90% ప్రేమ ప్రేమ ప్రేమలని, ఈ ప్రేమలు ఈ మనిషిని ఆకర్షించే గుణం ఎందుకు వస్తున్నాయంటే, ఒకటోది సినిమాల వల్ల, రెండోది తల్లిదండ్రులు వల్ల, మూడోది గురువు లేని విద్య. గురువు లేకుండా, గురువు లేని వ్యక్తి అంటే మనిషి ప్రేమ ఎందుకు పోతుందంటే, ఆకర్షణంగా కనబడితే చాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఈ అబ్బాయి అనడము, లేకుంటే అమ్మాయి అనడము. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయంటే, వీళ్ళు పైన ఆకర్షణంగా ఏదో ఆకర్షించే గుణం అంతే, వీళ్ళు నిజంగా లైఫ్ చదవలే, ఎట్లా బతకాలనో తెలియదు. అయితే గురుజాడ అప్పారావు గారు అంటాడు, దేశమును ప్రేమించమన్నా అన్నాడు. అంటే దేశాన్ని ప్రేమించాలి, అంతేగాని నువ్వు వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమించి నువ్వు లేకుంటే నేను బతక, అవన్నీ ఉట్టి మాటలు. అసలు ప్రేమ ప్రేమ అంటే వాళ్ళు మనిషి డైరెక్ట్ గా చెప్తున్నాడు, కానీ అది లోపల మనసు కాదు, ఏదో ఆకర్షిస్తున్నాడు అంతేగాని, ఆకర్షిస్తుంది అంతేగాని మనసుల మాట కాదు అది. మనిషి ప్రేమ చాలా విలువైందని, నేను అదే నాకు కావాలని చాలా మంది అలా అనుకుంటారు. ప్రేమ ఎంత గొప్పదంటే, దేశాన్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను ప్రేమించాలి, మన అమ్మ నాన్నల్ని ప్రేమించాలి, మన కోసం మనము ప్రేమించాలి, మన కోసం మనం ప్రేమించుకోవాలి మొదటిది. ఎందుకంటే మనము అంత గొప్ప వాళ్ళమంటే సెల్ఫ్ లవ్ ఉండాలి, మనకంటే మనమే ఎక్కువ ప్రేమించుకోవాలి. మొదట తను తాను ప్రేమించుకోక, ఒక నార్మల్ వ్యక్తి అయినా, పెద్ద సినిమా యాక్టర్ అయినా, పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా. కారణం ఏంటంటే మనల్ని మనము ప్రేమించుకోక, మనల్ని మనము అభినందించుకోక, మనల్ని మనము గౌరవించుకోక, మనల్ని మనము సపోర్ట్ చేసుకోక. ఎందుకంటే మనలాగా ఎవరు పుట్టలేదు భూమి మీద, పుట్టలేదు. ఎందుకంటే మనమంతా ఉత్తమమైన వ్యక్తులం. భూమి మీద మనం పుట్టినామంటే మనలాగా ఎవరు లేరు. ఎందుకు అంటే, ఎగ్జాంపుల్ వేలిముద్ర ఉంటది మేడం, వేలిముద్ర వేల కోట్ల మందిలో నీ వేలిముద్ర నీదే అని గుర్తిస్తుంది, నువ్వే అని గుర్తిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ వేలు పెట్టినా నీ పేరు వస్తుంది. నువ్వు భారతదేశంలో ఎక్కడ పోయినా సరే నీదే గుర్తు, నువ్వే అని గుర్తిస్తుంది, కానీ వేరేల పేరు చూపించదు, నీదే అని గుర్తిస్తుంది. అంటే నువ్వు అంత గొప్పవాడి భూమి మీద అని. అలాంటిది సింపుల్ గా చిన్నదానికి అయిన దానికి కాదానికి ఎవరో ప్రేమించలేదని, ఎవరో కచ్చిండని ఆత్మహత్యలు చేసుకోవడం, అది చాలా బాధాకరం. అది వాస్తవమైన జీవితం కాదు. మనల్ని మనము ప్రేమించుకోవాలి, మనల్ని మనము ధైర్యం తెచ్చుకొని మనల్ని మనం ప్రేమిస్తే గొప్ప వాళ్ళం అవుతాం.